నిన్న మొన్నటి వరకు ఫామ్లో లేక తంటాలు పడి అసలు ఫైనల్ 11లో చోటే కోల్పోయిన భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ కీలక మ్యాచ్ల్లో విజృంభించి ఒక్కసారిగా ఈ వరల్డ్ కప్లో హీరోగా మారిపోయాడు. వెస్టిండీస్ మీద క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్లో చేజింగ్లో కొట్టిన 97 పరుగుల నాట్అవుట్ స్కోరు, సెమీఫైనల్లో ఇంగ్లాండ్ మీద పవర్ ప్లేలో రఫ్ ఆడిస్తూ కొట్టిన 89 పరుగుల ఇన్నింగ్స్లు సంజు పేరును దేశవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఫైనల్లోనూ సంజు అలాంటి ఇన్నింగ్సే ఇంకోటి ఆడేస్తే చరిత్రలో వరల్డ్ కప్ హీరోగా మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి శాంసన్ చెలరేగాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అయితే తను ఆడిన 2 ఇన్నింగ్స్లను సెంచరీలుగా మలచలేకపోవడం బాధగా ఉందా అంటూ ఓ మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకు సంజు భలే సమాధానం చెప్పాడు. సెంచరీల గురించి పక్కన పెడితే తన కెరీర్లో ఈ 2 స్కోర్లు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు సంజు శాంసన్. మ్యాచ్ని గెలిపించడానికి అవసరమైన ఆ స్కోర్లు సెంచరీల కంటే ఎక్కువ అన్నట్లు బదిలిచ్చిన సంజు, పైగా తను ఎలాంటి ఫామ్లో ఉన్నప్పుడు ఆ స్కోర్స్ వచ్చాయో మిగిలిన వాళ్ళందరికీ తెలుసు అంటూ నవ్వేశాడు. పైగా ఎప్పుడూ దురదృష్టమే తిరిగే తన చుట్టూ అప్పుడప్పుడు అదృష్టం కూడా తిరుగుతోందని, అందుకే హ్యారీ బ్రూక్ తను ఇచ్చిన క్యాచ్ను వదిలేశాడంటూ ఫన్ కూడా క్రియేట్ చేశాడు. ఇక ఇదే ప్రెస్ మీట్లో అభిషేక్ శర్మను కూడా వెనకేసుకొచ్చాడు సంజు శాంసన్. అభిషేక్ ఎలాంటి ఆటగాడో ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్న సంజు, తను కుదురుకోవడానికి ఒకే ఒక్క ఇన్నింగ్స్ చాలని, అది ఫైనల్ కావాలని ఫ్యాన్స్ అంతా కోరుకోవాలంటూ తన యంగ్స్టర్ను కూడా బ్యాకింగ్ ఇచ్చాడు సంజు బాయ్. Taste the Daily.